నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో విశేష సంతృప్తి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి. తిరుమలలో మద్యం హోటల్స్ లభ్యం వ్యవహారంలో బీఆర్ నాయుడు అత్యుత్సాహం. చంద్రబాబు ప్రోద్బలంతో తప్పుడు కేసులు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ ఆరోపణ. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం. పరుగులు తీసిన భక్తులు. తిరుపతిలో ఘనంగా జరుగుతున్న రోడ్డు భద్రతా వారోత్సవాలు. హెల్మెట్ తోనే ప్రాణ భద్రత లభిస్తుందన్న రవాణా శాఖ అధికారి సుబ్రహ్మణ్యం. ఇక వార్తల్లోని వివరాలు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు విశేష సంతృప్తి వ్యక్తం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం కావడంతో ఆయన టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడారు. గత 10 రోజులుగా వైకుంఠ ఏకాదశి అద్భుతంగా జరుపుకున్నాం. అందులో కొన్ని ముఖ్య అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సవివరంగా వివరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు, ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ 10 రోజులు మన అధికారులందరూ, ముఖ్యంగా ఈ పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్, జిల్లా యంత్రాంగం, వీళ్ళందరూ కూడా టీటీడీకి 24 గంటలు అపర్నిశలు కృషి చేశారు. టీటీడీ అధికారులు అయితే మొదట 3 రోజులు నాకు తెలిసి 1 గంట కూడా రెస్ట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు చూసినా వీళ్ళంతా ఈ చలిలో ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకు అయితే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్గా ఒక 2000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా 100% బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనాల్లో దాదాపు 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. గతంలో లాస్ట్ ఇయర్ 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. అంతకుముందు 23లో 6,47,000 మందే దర్శనం చేసుకున్నారు ఈ 10 రోజులు. ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి. జనవరి 2వ తేదీ శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో 83,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా జనవరి 3వ తేదీ శనివారం అత్యధికంగా 89,000 మంది దర్శనం చేసుకోవటం జరిగింది. ఇందులో అందుబాటులో ఉన్న 128 గంటల్లో దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది. మనం మొట్టమొదట అనుకున్న విధంగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. 10 రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం 41,14,00,000 అనే లెక్కలు చూపిస్తున్నాయి. భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు 44 లక్షల లడ్డూలు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో విక్రయించినట్టు దాఖలాలు కనిపించటం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అధికంగా తయారు చేసి భక్తులకు ఇవ్వటం జరిగింది. దాదాపు
2400 మంది పోలీసులు, 1150 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా టీటీడీ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా బేరీజ్ వేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. తిరుపతిలో 5 భాషల్లో భక్తులకు అర్థమయ్యేలాగా 400 హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు భక్తులకి తెలియజేయడం జరిగింది. తిరుమలలో విద్యుత్ దీపాలంకరణ ఏదైతే ఉందో ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా మన అధికారులందరూ శ్రమించి బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్ చేశారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ పోలీసుల యొక్క సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి బ్యారికేడ్లు కూడా బ్రహ్మాండంగా అరేంజ్ చేయటం జరిగింది. ఈ అన్నప్రసాదం ఏదైతే ఉందో తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో నిరంతరం అన్నప్రసాదాలు ఇవ్వటం జరిగింది. గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది దాదాపు 27% అధికంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయటం జరిగింది. అదేవిధంగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడిగా బాదం పాలు సరఫరా చేయటం జరిగింది. దాదాపు 1000 మంది అన్నప్రసాదం సిబ్బందితో విజయవంతంగా భక్తులకు ఎప్పటికప్పుడు ఆ ప్రసాదం పంపిణీ చేయటం జరిగింది. ఈ పిఎస్సి 1, 2, 3, 4, 5తో గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు 100% సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. నూతనంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో పిఎస్సి 5 ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది. అది ఈ బ్రహ్మోత్సవాలకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. సామాన్య భక్తులకు అత్యధిక సంఖ్యలో వసతి గదులు పొందటంలో సౌకర్యవంతంగా గదులు ఈసారి భక్తులకు కేటాయించడం జరిగింది. తొలి 3 రోజులు టోకెన్ టికెట్ భక్తులకి దర్శనం కల్పించడం ఎలాంటి అసౌకర్యం లేకుండా గదులు, ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం సెట్ భక్తులకి ఈ సంవత్సరం విశేషంగా ఆకట్టుకుంది. శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్తో ఏర్పాటు చేసి అలంకరణ వైకుంఠాన్ని తలపించాయని భక్తులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక కళ్యాణకట్టలో 2,06,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. తలనీలాలు సమర్పించడంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన ఏర్పాట్లు మన అధికారులందరూ కూడా సమన్వయంతో వాటిని సక్రమంగా నిర్వర్తించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద రాష్ట్ర హోంమంత్రికి డీఎస్పీ ప్రసాద్, వీజీఓ గిరిధర్, ఆలయ డిప్యూటీ ఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఓ దేవరాజులు, తిరుచానూరు పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్, ఎస్ఐ అరుణ, సూపరింటెండెంట్లు మునిచంగల్ రాయలు, సురేష్, ఇన్స్పెక్టర్లు చలపతి, ప్రసాద్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి అనితకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హెల్మెట్ తోనే ప్రాణ భద్రత లభిస్తుందని జిల్లా రవాణా శాఖ అధికారి సుబ్రహ్మణ్యం అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో గత వారం రోజులుగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఆవిష్కరించారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు
ఒత్తులతో నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించి హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించని వాహనదారులను గుర్తించి వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణ భద్రతను కాపాడుకోవాలని సూచించారు. జాతీయ రహదారులతో పాటు స్థానిక రహదారుల్లోనూ యాక్సిడెంట్ జోన్లను గుర్తించి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వేగం కన్నా ప్రాణమే విలువైందని ప్రతి ఒక్కరూ గుర్తించి బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ఆయన కోరారు. ప్రజలందరికీ రాబోయే రోజుల సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఈ జనవరి 1 నుంచి 31/1/2026 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలని మనం జరుపుకుంటున్నాము. ఈ విషయం మన పాత్రికేయ మిత్రులందరి ద్వారా మీ అందరికీ ప్రజానీకానికి తెలియస్తూనే ఉన్నాయి. ప్రతినిత్యం మనం చేసేటువంటి ప్రోగ్రామ్స్. ఇంతవరకు మనం నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో మనం వాక్థాన్ ప్రోగ్రామ్ అనేది చేశాము. అది మన టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి అన్నారావు సర్కిల్ వరకు ఒక ప్రోగ్రాం చేశాము. తర్వాత మన ఆర్టీఓ ఆఫీస్లోనే ఐ క్యాంప్ అనేది నిర్వహించాము. డ్రైవర్లకి మరియు ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ యొక్క ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది. మనిషికి మనకు కన్ను అనేది చాలా ప్రధానమైన అంగము. మనకు కంటికి సంబంధించి రకరకాలైనటువంటి వ్యాధులు అనేవి ఉంటాయి. కలర్ బ్లైండ్నెస్, కొంతమందికి కొన్ని కలర్స్ కనపడవు. మరియు నైట్ టైం చాలామందికి నైట్ విజన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి వాటికి డ్రైవర్లకి ఇటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే విషయంగా మనము ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి డ్రైవర్లు, నార్మల్ పబ్లిక్, ఆర్టీఓ ఆఫీస్కి అటెండ్ అయినటువంటి ఎల్ఎల్ఆర్లు, డిఎల్ కోసం అటెండ్ అయినటువంటి వారికి కూడా ఈ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. మనిషికి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత అవసరమో అలాగే మన వాహనానికి కూడా ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరమనే విషయాన్ని మనము ఖచ్చితంగా గమనించాల్సింది. మీ యొక్క ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వాహనాన్ని సక్రమంగా కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి డ్రైవర్లు మరియు నార్మల్ వ్యక్తులు కూడా వారికి ఏదైనా అనారోగ్య కారణాలు ఏమన్నా ఉన్నాయనే విషయాన్ని ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహిస్తున్న ఈ వారంలో ఒకరోజు ఐ క్యాంప్ నిర్వహించాము. ఒకరోజు జనరల్ చెకప్, హెల్త్ చెకప్కి సంబంధించినటువంటి క్యాంప్ అనేది కూడా నిర్వహించాము. ఈరోజు ప్రధానంగా ఈ ఈఐబి స్కూల్ డ్రైవర్సు, కాలేజ్ డ్రైవర్సు వీళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సిపిఆర్ ఎలా చేయాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, తర్వాత ఏదైనా ఫైర్ అంటుకుంటే ఏం చేయాలి అనే విషయాలపైన అవగాహన కల్పిస్తూ మన ఎస్వియు కాలేజీలో 4 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి డ్రైవర్లకి, ఒక స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన 4 స్కూళ్ళకి కలిపి ఆ డ్రైవర్లు మొత్తంగా మనము ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. మనకు జనవరి 1 నుంచి ఈ వారం రోజుల్లో చాలా కార్యక్రమాలు మనకు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని మేము అభ్యర్థించేది ఏమంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దండి, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేయొద్దండి, తాగి వాహనాలు నడపద్దని ప్రతి ఒక్కరికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది వరకు ఉన్నటువంటి రోజుల్లో గత సంవత్సరం అంత మునుపు సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే మనకు ఈ యాక్సిడెంట్ రేటు, వాహనాల వినియోగం యొక్క సంఖ్య 2 కూడా ఎక్కువనే అవుతూ ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా రకాలుగా మేము ఈ అవేర్నెస్ క్యాంపులు సెంట్రల్ గవర్నమెంట్ వారు, స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాలతో చేయడం జరుగుతోంది. తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు పనిచేసేటువంటి స్థలాలు, అది హైదరాబాదు, బెంగళూరు లేదా ఇతర చోట్ల నుంచి వస్తూ ఉంటారు. వారికి మేము ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి సూచనలు ఏమంటే మీరు మీ ఇంటికి రావాలనేటువంటి తొందరలో చాలా రోజుల తర్వాత తమ స్వగ్రామాలకు, తమ సొంత టౌన్లకు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పుడు మీరు రోడ్డు పైన ఒత్తిడి అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇదివరకు కూడా చాలా చోట్ల మనం టోల్గేట్లలో వాహనాలు జామ్ కావడం జరిగింది.
కాబట్టి ప్రతి ఒక్కరిని మీ సొంత వాహనాల్లో, కార్లలో కానీ, మోటార్ సైకిల్లో కానీ, బస్సుల్లో కానీ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటికి చేరి ఆనందంగా మీ యొక్క సంక్రాంతిని జరుపుకోవాలనేటువంటిది మా ముఖ్యమైనటువంటి సూచన. 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మా టీం అంతా రోడ్ పైనే ఉంటారు. ప్రతిరోజు నిత్యము ఈ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను ప్రత్యేకంగా చెక్ చేయడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో మనము ఈ కాంట్రాక్ట్ బస్సుల్లో చాలా ప్రమాదాలను చాలా చోట్ల ఎదుర్కోవడం, మనుషులు కొంతమంది కాలిపోవడము, చనిపోవడము ఇవన్నీ జరిగిందే తెలిసిన విషయమే మీకు అందరికీ. ఈ సందర్భంగా మేము ప్రతి వాహనాన్ని, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులకు సంబంధించిన వాహనాలని ప్రత్యేకమైనటువంటి టీంలు అవి చెక్ చేయడం జరుగుతుంది. మరియు ఏదైనా ఎగ్జార్బిటెంట్ రేట్స్, పండగ సందర్భంగా మామూలుగా ఉండేటువంటి రేట్ల కంటే అధికమైనటువంటి రేట్లు వసూలు చేసినట్లయితే వారిపై ఇదివరకు సంవత్సరాల్లో మనం తీసుకున్నట్టుగా తిరిగి అపరాధ రుసుమును వారిపైన వేయడం జరుగుతుంది. కాబట్టి మా ముఖ్యమైన విన్నపం ఈ సీసీ బస్సు ఆపరేటర్లందరికీ, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ బస్సు ఆపరేటర్లందరికీ కూడా మేము సవినయంగా తెలియజేస్తున్నాము. మీరు దయచేసి అధిక రేట్లను వసూలు చేయొద్దండి. వాహనాలను ఎటు పడితే అట్లా నడపకుండా మన ప్రజలు సురక్షితంగా వారి స్వగ్రామాలకి, టౌన్లకు వచ్చి తిరిగి వెళ్ళేటట్లుగా మీరు సహకరించాలని ప్రతి ఒక్కరిని, సీసీ బస్ ఆపరేటర్స్ని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్లైన్ టికెట్లు అనేవి మన చేతుల్లో ఉండదు, దానిపైన మనకి ఏ విధమైన నియంత్రణ ఉండదు. ఆన్లైన్ అనేది ఇండివిజువల్ వ్యవస్థ, వాళ్ళ సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. రెడ్ బస్ అట్లాంటి యాప్స్ ఉంటాయి, వాటిని మనం ఎడిట్ చేయడం కానీ, కంట్రోల్ చేయడం కానీ మన చేతుల్లో ఉండదు. అవి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో వాళ్ళు సాఫ్ట్వేర్స్ డిజైన్ చేసుకొని ఉంటారు. మనం ఎంతవరకైనా కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా మాత్రమే వాటిని నియంత్రించగలము. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రత్యేకంగా మధ్యాహ్నం 3:30 గంటలకి ఈ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ బస్సు ఓనర్స్తో సమావేశం జరుగుతుంది. వారికి మేము మొదటగానే హెచ్చరిస్తున్నాము, దయచేసి మీరు ఇతరులను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. సాధ్యమైనంత వరకు మామూలు రేట్లతోనే మీ వాహనాలను నడిపేయడానికి ప్రయత్నం చేయండి. డిమాండ్ దృష్ట్యా అత్యధికమైనటువంటి వసూళ్లు చేస్తే మాత్రము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకుంటుందనేది ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సవినయంగా మీకు నమస్కరిస్తూ మాతో సహకరించవాలని ప్రార్థిస్తూ, ఈరోజు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో మంగళం రోడ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, అట్లాగే కొన్ని స్కూల్స్, వీటికి సంబంధించిన స్కూల్ బస్సు మరియు కాలేజ్ బస్సు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనం స్కూల్ బస్సు డ్రైవర్లందరికీ ఎటువంటి ప్రమాదాలు గురి కాకుండా ఆ టౌన్లో నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు పిల్లల్ని స్కూల్లో బస్సులో ఎక్కించుకునేటప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే వాళ్ళని బస్సు నుంచి దించాక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే బస్సు నడిపేటప్పుడు టౌన్లో ముఖ్యంగా మన ఇక్కడ ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా, ఎందుకంటే మనకి రోడ్స్ చాలా విస్తీర్ణం తక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా ఉదయం సాయంకాలం వేళల్లో విపరీతమైన ట్రాఫిక్ వల్ల ఈ స్కూల్ బస్సులు మిగతా అన్ని వాహనాలు ఒకేసారి రోడ్డు మీదకి రావడం వల్ల విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యంగా పాదచారులు, మరి ముఖ్యంగా ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళు కొన్ని ప్రమాదాలకు బారిన పడడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ కూడా ఆ ప్రమాదాలకి గురికాకుండా ఉండడం కొరకు ఈ డ్రైవర్లకి సూచనలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లాగే ఈ స్కూల్ బస్ డ్రైవర్లకి సిపిఆర్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. మరియు అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం ఏర్పడినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వారిని కూడా పిలిపించి వారి ద్వారా అగ్నిమాపక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎట్లా ఆపరేట్ చేయాలి, అట్లాగే ఏదైనా అనుకోని అగ్నిబాధ జరిగినప్పుడు దాన్ని ఎట్లా ఆర్పాలి, వాటి గురించి కూడా వాళ్ళకి డెమో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది.
సో దీనివల్ల ముఖ్యంగా ఈ స్కూల్ బస్ డ్రైవర్లు అందరూ ఈ అవగాహనతో తిరుపతిలో భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల కొనుగోలు, అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు శుభవార్త. ఎల్ఆర్ఎస్ బీపీఎస్ ద్వారా క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తుంది తుడా. అనధికారిక లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు జనవరి 23వ తేదీలోపు, 31 ఆగస్టు 2025 లోపు అక్రమ కట్టడాలు, అనుమతులు అతిక్రమించి నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు మార్చి 11వ తేదీ వరకు అవకాశం ఇస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. ప్రణాళిక విభాగం తుడా కార్యాలయం, తిరుపతి. మీ దివాకర్ రెడ్డి, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్. తిరుపతి నగరంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట అఖిలపక్షం విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మోపుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మరియు యువజన విభాగాలతో కలిసి పాల్గొన్న తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల్ని, యువకుల్ని, ప్రజల్ని, మహిళలని అందరినీ మోసం చేస్తుంది. ప్రధానంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ కానీ, యువకులకు రావాల్సిన ఉద్యోగాలు కానీ ఈ రాష్ట్రంలో 2,46,700 పైసలకు ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల మీద, ప్రశ్నించే గొంతుకుల మీద అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు జైలుకి పంపిస్తున్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీ నాయన్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు నరి రోడ్లో కూర్చొని రాజ్యాంగ బుక్ చూపించారు. ఈరోజు ఆ రాజ్యాంగం బుక్ మీకు కనపడలేదా? కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే మీకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే నారా లోకేష్ గారు మా మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా మీరు పాదయాత్ర సమయంలో ఏదైతే విద్యార్థులకు హామీలు ఇచ్చారో 4,670 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు విడుదల చేయాలా. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకటే కోరుతున్నామయ్యా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు మహిళలు కిడ్నాప్లు అయిపోతున్నారు, మహిళలే కనపడలేదని చెప్పారు. కానీ మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు మహిళల మీద, పసిబిడ్డల మీద, అందరి మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలు ఈరోజు రాష్ట్రం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు ప్రశ్నించే గొంతుగా మీకేమైపోయింది? ఈరోజు తిరుపతిలోని ఆర్టీఓ కార్యాలయం ముందర విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు దున్నపోతు మీద నీళ్ళ పోసి మీరు వ్యవహరిస్తున్నారు, మీ కూటమి వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించే కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కర్కశంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, మరీ దారుణంగా పీడీ యాక్టులు పెట్టడం. విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. దానిని నిరసిస్తూ మొత్తం విద్యార్థి సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలకు చెందినటువంటి విద్యార్థి సంఘాలన్నీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఒక్క వామపక్ష విద్యార్థుల పట్లే కాదు, ప్రతిపక్షాలన్నింటి పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలానే నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుంది. సమస్యల పట్ల, వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీల పట్ల నిలదీస్తే ఆ నిలదీతకు సమాధానంగా వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు. ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 17 అక్రమ కేసులు పెట్టడం జరిగింది. నీళ్లు ఇవ్వండి, ఎత్తిపోతల పథకం గురించి మీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల మీద సమాధానం చెప్పండి అని అంటే ఒక అక్రమ కేసు. విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని చెప్పి ఒక నిరసన చేస్తే ఒక అక్రమ కేసు. అలానే ఇక్కడ మద్యం విపరీతంగా ఏర్లై పారుతోందని అంటే ఒక అక్రమ కేసు. ఎక్కడ చూసినా ఏ సమస్యను ప్రస్తావించినా అక్రమ కేసులు బనాయించి రోళ్లను మూయించడం తప్ప మరొక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం తయారైంది. దీనికి బుద్ధి చెప్పేటటువంటి రోజులు ఖచ్చితంగా త్వరలోనే వస్తాయన్నటువంటి విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, కార్పొరేటర్ అన్న అనితా యాదవ్లు పేర్కొన్నారు.
ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ 8వ వార్షికోత్సవాన్ని తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధినేత శంకర్ రెడ్డి మాట్లాడుతూ డిఫెన్స్ రంగంలో యువత రాణిస్తేనే భారతదేశానికి కవచకుండలుగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. మన రక్తంలోనే ఉంది. మీరంతా నా దృష్టిలో 23 సంవత్సరాల్లో ఉరితాన్ని ముద్దు పెట్టుకుని ఉరికొమ్మ పెట్టినటువంటి భగత్ సింగ్ వారసులు మీరు. చిన్న బిడ్డని వీపు పెట్టుకుని వీరోచితంగా యుద్ధం చేసినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి వారసులు. అడుక్కుంటే కాదు పోరాటం చేస్తే వస్తుంది స్వాతంత్రం అని చెప్పినటువంటి సుభాష్ చంద్రబోస్ వారసులుగా నేను చేస్తున్నాను. బ్రిటిష్ వారికి ఎదురెళ్ళి గుండె మీద కాల్చరా అని చెప్పి అల్లూరి సీతారామరాజు వారసులు నేను చూస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు రమణారెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది అని. అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, ఈరోజు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడే స్థాయికి ఎదిగినటువంటి దేశం భారతదేశం. ఈరోజు గతంలో ఎన్నో యుద్ధాలు చేసాం మనం. కొన్ని యుద్ధాలు గెలిచాం, కొన్ని యుద్ధాల్లో కొన్ని సందర్భాల్లో మనం వెనక పడడం జరిగింది. కానీ ఈరోజు భారతదేశం ఎంత శక్తివంతమైన దేశం అంటే వాయువు కన్నా వేగంగా వెళ్ళే బ్రహ్మోస్ మన దగ్గర ఉంది, తిరుసూరు ఉంది, అలాగే అగ్ని విజయ్ ఉంది. భారతదేశంతో పెట్టుకుంటే ఏ దేశమైనా సరే ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయగల సత్తా ఈరోజు భారతదేశంలో ఉన్నట్టు మన సైనికులకు చెబుతున్నారా. ఇది మనందరం గర్వంగా చెప్పుకోవాలి. మన మీరు కానీ గమనించినట్టయితే రిపబ్లిక్ డే పెరేడ్ లో గమనించుంటారు మీరు. గత సంవత్సరం గతంలో మనకు కావాల్సినటువంటి అమ్యునేషన్ అంటే యుద్ధానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా విదేశాల నుంచి మనం తెచ్చుకునేవాళ్ళం. ఈవెన్ బుల్లెట్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు మేక్ ఇన్ ఇండియా ఇంతకుముందు చెప్పారు ఛాయ్ వాలా అని. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రపంచంలోనే ఒక శక్తిశాలి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు. అనేక సందర్భాల్లో ఈరోజు ప్రపంచంలో వారు ఎక్కడికి వెళ్ళినా సరే రెడ్ కార్పెట్ వేస్తున్నారు. అదే నరేంద్ర మోడీ గారి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమెరికా వీసా ఇయ్యలేదు. అదే నరేంద్ర మోడీ గారిని అమెరికన్ ప్రెసిడెంట్ చేతులు పట్టుకొని వేదిక మీదకి తీసుకుపోయినటువంటి సందర్భం. అప్పుడు అడిగారు ఒక పత్రికా మిత్రుడు నరేంద్ర మోడీని, అయ్యా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే దేశ అధ్యక్షులు కూడా మీ కాలికి నమస్కారం చేస్తున్నారు, ఒక దేశ అధ్యక్షుడు మీ చేయబెట్టుకుని వేదిక మీద తీసుకుపోతున్నాడు, దీనికి కారణం ఏమి అని అడిగాడు. దానికి కారణం నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు తెలుసా, నా వెనకాల ఉన్నటువంటి 150 కోట్ల మంది భారతీయులకి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నానని చెప్పారు. ఈ గౌరవం ఎందుకో తెలుసా మనకు, ఈ మధ్య ఒక సర్వే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు గల యువత ఏ దేశంలో ఎక్కువ ఉన్నారని చెప్పి ఒక సర్వే జరిగితే మన దేశం, మన భారతదేశంలో 67%, 67% ఆఫ్ ద వరల్డ్ యూత్ భారతదేశంలో ఉన్నారు. వారు రాబో రోజుల్లో భారతదేశాన్ని స్వామి వివేకానంద కలగనేటువంటి నవ భారత నిర్మాణానికి, స్వర్ణ భారత్గా చేయడానికి మీ చేతుల్లో ఉంది, మీ చేతల్లో ఉంది. మీ చేతుల్లో ఉంది, మీ చేతల్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇంటర్మీడియట్ ఏజ్ తెలిసి తెలియనటువంటి ఏజ్. ఈ వయసులో మీ దృష్టి అంతా ఏకాగ్రతతో చదువు మీద పెట్టండి. చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదగలే అవకాశం ఉంటుంది. నాతో పాటు తోటి మిత్రుడు, మేము కూడా స్కూల్ మేట్స్, ఈ మధ్య ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. గతంలో ఐపీఎస్ ఆఫీసర్ హర్యానాలో ఉన్నప్పుడు కలిసాను నేను. ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి మాట్లాడితే చాలా చిన్నప్పుడు నేను చదువుకునేప్పుడు చాలా అమాయకుడు, అంటే చాలా సాఫ్ట్ అబ్బాయి. ఎక్కడున్నావంటే విదేశాల్లో ఉన్నాను, అంటే పేరు చెప్పలేదు ఎక్కడున్నానని. విదేశాల్లో ఉన్నాను బాగా అన్నాడు. ఏం చేస్తున్నావంటే ఆయన చేసే పని చెప్పలేదు, కానీ ఆయన చెప్పిన మాటలు బట్టి నేను కనుక్కున్నా ఆయన రాలో పని చేస్తున్నాడు. ఈ మధ్య మీకు మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది దురంధర్. ఒక్కసారి దయచేసి అందరూ చూడండి దురంధర్. మిత్రులారా, మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, రాత్రిలో మనం ఇంట్లో పడుకుంటున్నాం అంటే దానికి కారణం సరిహద్దుల్లో మనల్ని కాపాడుతున్నటువంటి సైనికులు, సరిహద్దు లోపల మనల్ని కాపాడుతున్నటువంటి పోలీసులు. ఎందుకంటే నాకు ఇంటర్నల్ గా చాలా విషయాలు తెలుస్తుంటాయి. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుతుంటే
మీరు అనుకున్నట్టు అంత ప్రశాంతంగా లేదు వాతావరణం, కానీ అంత ప్రశాంతంగా మన నాయకులు ఈరోజు భారతదేశాన్ని సంరక్షిస్తున్నారు. వారి ఆదేశాలతో గతంలో కాశ్మీర్లో మీరు కానీ గమనించినట్టయితే మన సైనికుల మీద రాళ్ళు వేసేవారు. మిత్రులారా, ఒక 15 సంవత్సరాల ముందు సైనికుల మీద రాళ్ళు వేసేవారు. సైనికులు పోతుంటే వారి మీద దాడులు చేసేవారు. ఈ 15 సంవత్సరాల్లో ఎక్కడ కానీ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు సైనికుల మీద రాయేయన్నా చెయ్యన్నా భయపడే స్థాయికి మన ప్రభుత్వం తీసుకొని వచ్చింది. గతంలో ఒక బుల్లెట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే దానికి లెక్క చెప్పాలి. ఈరోజు నాకు మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక అధికారి కలిశాడు, మిలిటరీలో పనిచేసేటికి అధికారి. వారు చెప్పారు, బాను మాకు చాలా సంతోషంగా ఉంది, శివాజీ వివేకానంద కాంబినేషన్ లో ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు ఉన్నారు ఈరోజు దేశానికి సంరక్షకుడిగా అని చెప్పాడు. ఎందుకు అని అడిగా. మీరు కానీ గమనించినట్టయితే కాశ్మీర్ లో గత 10 సంవత్సరాల్లో గతంలో రోజు గొడవలు. ఈరోజు కాశ్మీర్ ని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన సైనికులు దాన్ని చేశారంటే దానికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛలు ఇచ్చింది. తీవ్రవాదులు ఎవరైనా సరే, మతం లేదు, తీవ్రవాదులు ఎవరైనా సరే ఏరి పారేయండి అని చెప్పి కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల అనుగుణంగా ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి కాశ్మీర్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రాబో రోజుల్లో మీరు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు భారతమాత సేవ కోసం మీరందరూ కంకణ బుద్ధులై రాబో రోజుల్లో మీ సేవలు భారతమాతకి అంకితం చేయాలని చెప్పి అందులో భాగంగా శంకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇంతమంది విద్యార్థుల్ని దేశం కోసం తీర్చిదిద్దుతున్నటువంటి మీ దంపతులకి ఖచ్చితంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ మహిళలకి ఈ మధ్యనే 2 మహిళలు ఈ వేద భూమి పుణ్యభూమి పురాణ భూమి ఈ భూమిలో పురాణాల నుంచి మనకి మహిళలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వెలుగునిస్తూ తను కాలిపోతూ వెలుగునిచ్చిన వ్యక్తి మా నాన్నగారు. మా వర్గాల్లో ఒక ఆశా జ్యోతి. ఆయనకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మేమంతా బాగా చదువుకోవాలి, మేము చదువుకున్నట్టే ఆయన ఎప్పుడు ఇలాంటి మేధావులతో వేదిక పంచుకోవాలి, నా పిల్లలు కూడా మేము ఎందుకు తక్కువ కాదని మమ్మల్ని చాలా కష్టపడి చదివించారు. మీరు కూడా నా తల్లిదండ్రులు నాకు ఎలా అయితే కష్టపడి నన్ను విద్యలో ముందుకు తీసుకొచ్చారో ప్రతి స్థాయిలోనూ మీ పేరెంట్స్ కూడా వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు తినకుండా లేదంటే వాళ్ళకున్నది కూడా ఇది పిల్లలకు ఉంటే బాగుండు అని చెప్పి చాలా కష్టాలు పడి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారు. కాబట్టి ఎప్పుడు పేరెంట్స్ ని కాదని ఏ పని చేయకండి. మీ మంచి కోరేది ఎవరైనా ఉన్నారంటే అది మీ తల్లిదండ్రులే అని సగౌరవంగా మీకు ఈరోజు విన్నవించుకుంటున్నాను. అట్ ప్రెసెంట్ సొసైటీ ఎలా ఉందంటే నాన్న డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు. చాలా చాలా విచిత్రమైన కొత్తవన్నీ మనకి బయట నుంచి భారతదేశంలోకి వస్తున్నాయి. వీలైనంత వరకు మనం యాజ్ ఎ యూత్ గా వాటికి బానిస అవ్వకుండా ఉన్నట్లయితే భారతదేశానికి మనం విలువైన రత్నాలాగా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదే మీకు ఒక రైట్ ఏజ్. అలా చెడు మార్గంలో వెళ్ళడానికైనా ఇలా సద్మార్గంలోకి వెళ్ళడానికైనా దిస్ ఈస్ ద రైట్ ఏజ్. మనం చేసే ఫ్రెండ్షిప్ వల్ల మన పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా మనల్ని చూసి మారగలిగితే అదే చాలు మనకి ఈ ఏజ్ లో. కాబట్టి మీరు చూస్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఐ గెస్ దిస్ ఇస్ ద ఫస్ట్ అకాడమీ తిరుపతిలో ఉమెన్స్ ని గర్ల్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ డిఫెన్స్ లోకి తీసుకొచ్చిన ఈ ఇన్స్టిట్యూషన్ కి సదా హ్యాపీ తెలియజేస్తున్నాను. ఇంకొక చిన్న చెప్తున్నాను. రీసెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే కొద్దిగా అవుట్ ఆఫ్ ద సిటీస్ చూసినట్టయితే మెట్రోపాలిటన్ సిటీస్ లో మేమేం అబ్బాయిలకి తక్కువ కాదు అంటూ కొంచెం బౌండరీస్ క్రాస్ అయ్యారు. ఎస్, అబ్బాయిలు అమ్మాయిలు ఆల్ ఆర్ ఈక్వల్ బట్ నాట్ ద సేమ్. మనం సేమ్ కాదు, మనం ఈక్వల్ అని చెప్పి ఈరోజు చెప్తున్నాను.
ఈ నెల 4వ తేదీన తిరుమలలో మద్యం బాటలు లభించడంపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ సిపిఆర్ఓ ప్రకటన జారీ చేశారని, ఆ తర్వాత తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో బీఆర్ నాయుడు ఆదేశాలతో ఓ తప్పుడు కేసు నమోదు చేశారని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కనపడినాయి అని తెలిసిన వెంటనే టీటీడీ పిఆర్ఓ చీఫ్ పిఆర్ఓ ఒక ప్రకటన చేసినారు. సంబంధిత ఎవరైతే తాగి పడేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది, నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకుంటాము అని ఆ రోజే పోలీస్ శాఖ కూడా ఒక ప్రకటన వచ్చింది. ఈ రకంగా అతిథి గృహానికి దూరంగా కనపడ్డాయి, సంబంధిత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పినారు. 2 రోజుల క్రితం ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరుమల పవిత్రతను బీఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఉన్న పాలక మండలి పూర్తిగా భ్రష్టు పట్టించేస్తోంది అన్నటువంటి సమాచారం తెలిసిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇలాంటి అపచారాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయం పూర్తిగా బయటికి వచ్చిన తరువాత వరుసబెట్టి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నమ్మిన బంటైన బీఆర్ నాయుడు నేతృత్వంలో పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి పెంచి నిజాయితీగా ఎస్పీ గారి ఆఫీసు నుంచి వచ్చినటువంటి ప్రకటనకు భిన్నంగా ఆ తరువాత మొత్తం సీనంతా మార్చివేసి దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఈ రకంగా ఖాళీ బాటళ్లు పెట్టినాడు, దీన్ని సాక్షి విలేకరి క్యారీ చేసినాడు, నవీన్ అనేటువంటి వ్యక్తి మొత్తం సోషల్ మీడియాలో దీన్ని అందుకొని ప్రచారం చేసినాడు అని ఒక కేసు బనాయించి ఓ తప్పుడు కేసును ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలనో అంత దుర్మార్గంగానూ వ్యవహరించినారు. నిన్న సాక్షాత్తు క్యాబినెట్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ అంశాన్ని ఎత్తి వైసీపీ వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారు అని ఆయన సమర్థించుకుంటూ ఆ సంఘటన మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. దాన్ని ఆయనను మోసేటువంటి పత్రికలు ప్రముఖంగా వైసీపీ ఆధ్యాత్మిక విధ్వంసం అని ఈరోజు పతాక శీర్షికలో ఈనాడు పత్రిక కూడా రాయటం కూడా జరిగింది. సరే, కుక్క మూతి పిందెలన్నీ కూడా ఈ 2 రోజులుగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాయి. దీని వెనుక మేమే ఉన్నాం, కరుణాకర్ రెడ్డి కారకుడని ఈ బీఆర్ నాయుడు ముఠా అంతా కూడా విచ్చలవిడిగా వాళ్లకు నోటికి తోచిందంతా కూడా మాట్లాడడం జరిగింది. బీఆర్ నాయుడు యొక్క ప్రైవేటు సైన్యమే కొండ మీద తిష్ట వేసి ఈ రకమైనటువంటి అరాచకాలకు బాధ్యులవుతున్నారు అన్నటువంటిది గత 1.5 సంవత్సరాలుగా పరంపరగా వస్తున్నటువంటి విషయాలను బట్టి చాలా స్పష్టమవుతున్నది. ఇదిగో మా పార్టీ కార్యకర్త కోటి అనే వ్యక్తి 100% అక్కడున్నటువంటి ఖాళీ బాటిల్ను చూసి వీడియో తీసింది మా కోటినే. ఇక్కడ బుకాయింపు ఏమీ లేదు మాకు, కానీ కోటినే పెట్టినాడు అనేటువంటిది తప్పుడు ఆలోచనతో పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి మీరు ఈ రోజున పోలీసు శాఖ ద్వారా ఏ ప్రకటన అయితే ఇప్పించినారో మా కోటిని, సాక్షి ఫోటోగ్రాఫర్ అయినటువంటి మోహన కృష్ణని, అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పనిచేసేటువంటి చాలా చదువుకున్న మాకు పుత్ర సమానుడైనటువంటి నవీన్ మీద కేసులు బనాయించి దీన్ని వీళ్ళే చేసినారు అని ప్రచారం చేయటం. మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులో భాగంగా పోలీసు శాఖ ద్వారా చేసినటువంటి ప్రకటన
ఏమని ఉంది? తగిన ఆధారాలు పూర్తిగా దొరికినాయి కాబట్టి సీసీ ఫుటేజులలో ఈ కోటి అనే వ్యక్తే మందు బాటిళ్లు పెట్టినాడు అని ఆ దగ్గరున్నటువంటి సీసీ కెమెరాల మీద కాకుండా దూరంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్తో కోటి అనే వ్యక్తి ఫోన్తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీయడానికి వంగినటువంటి దాన్ని కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆ సీసీ ఫుటేజ్ని చూపుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున. మేము చేసినామని చెప్తున్నారు కదా, ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సీసీ ఫుటేజ్ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. మీరు తప్పు చేసి మా మీద బురద తల్లి మమ్మల్ని తుడుచుకోమని చెప్పడం కాదు, నిరంతరాయంగా ఈ 1.5 సంవత్సరాల కాలంగా ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. కోటి, నవీన్ లేదా మోహన్ కృష్ణ ఈ విషయాన్ని బయట పెట్టిన తరువాత నిజం చెప్పండి, మీ అంతరాత్మల్ని ప్రశ్నించుకొని సమాధానం ఇచ్చుకోండి. ఆ తరువాత దాదాపు 25 గోనె సంచులకు ఖాళీ బాటర్లు దొరికింది నిజమా కాదా? నిజంగా మిమ్మల్ని భ్రష్టు పట్టించాలా అన్న ఉద్దేశమే మాకు ఉంటే ఆ రోజే దాన్ని కూడా బయటపెట్టి దాని వలన తిరుమల ఆధ్యాత్మికతకు మరింత నష్టం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ తర్వాత 25 గోతాల నిండా మీరు ఎత్తేసినటువంటి బాటిల్స్ విషయం మేము ప్రస్తావించలా. కానీ ఈరోజు మమ్మల్ని, మా వాళ్ళని దోషులుగా చేసి దొంగలుగా ఆధ్యాత్మిక విధ్వంసం వైసీపీ చేస్తోంది అనేటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటే కూడా వాస్తవాల్ని బయట పెట్టకుండా ఉండదలుచుకోలేదు. అలాగే పోలీసులు మోహన్ కృష్ణను, కోటిని దేవలోక్ అనేటువంటి సంస్థ దగ్గర దొరికినారు అని రిమాండ్ రిపోర్ట్లో రాస్తారండి. ఒకసారి చూపించు. సాక్షాత్తు మోహన్ కృష్ణ తనే నేరుగా పోలీస్ స్టేషన్కు వాళ్ళ శ్రీమతితో కలిసి, శ్రీమతి మా అడ్వకేట్ చంద్రశేఖర్తో కలిసి అతను లోపలికి వెళ్తున్నటువంటి సంఘటన. 41 నోటీస్ ఇచ్చినారు, తను లోపలికి వెళ్ళటం జరిగింది. చాలా స్పష్టంగా విజువల్స్ కనపడుతున్నప్పటికీ కూడా దేవలోకలో అరెస్టు చేసినామని ప్రకటించటం. ఇంతకంటే దారుణం, ఈ కోటి అనే వ్యక్తిని పట్టుకున్న తరువాత పోలీసు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు ఒత్తిళ్ల మెత్తో కోటిని చితకబాదినారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? అంటే మీకు అనుకూలంగా కేసును మలుచుకోవటం కోసమని ఈ కోటిని విపరీతంగా కొట్టి పట్టుకార్లతో నీ అంతు చూస్తామురానని పట్టుకార్లతో గోర్లు పీకటానికి ప్రయత్నం జరిగింది. పీకలా బెదిరించినారు. ఆ కొండ మీద 2 టౌన్ సిఐగా ఉన్నటువంటి శ్రీరాములు గారు కోటిని 20 దెబ్బలకు పైగా కొట్టడం జరిగింది. తను నేను చెయ్యలేదు సార్, నేను తీసిన మాట వాస్తవమే అన్నా కూడా అలా కాదురా, ఇలా చెప్పురా అని బలవంతంగా అతన్ని పట్టుకార్లతో గోళ్లు తీసేస్తామని బెదిరిస్తారండి. ఇదే మీరు హంతకులు, మావోయిస్టులతో వ్యవహరించినట్టుగా, టెర్రరిస్టులతో వ్యవహరించినట్టుగా ఒక నిజాన్ని బయటికి చూపేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని ఆ రకంగా టార్చర్ చేస్తారా? మొత్తం ఆ ఇంట్రాగేషన్లు అంతా కూడా నవీన్ తిరుపతి నుంచి మొత్తం సోషల్ మీడియా అంతా విపరీతంగా పాకిపోతా ఉంది. సీఎంఓ నుంచి మాకు విపరీతమైనటువంటి ఒత్తిళ్లు వస్తున్నాయి అనేటువంటి చర్చ చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీ కైలాస మణిద్వీప ట్రస్ట్
శ్రీ కైలాస అక్రమ మహాసంస్థాన పీఠాధిపతి జయేంద్రపురి మహాస్వామీజీ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద స్వామీజీకి ఆలయ ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు మునిచెంగల్ రాయలు, సురేష్, ఇన్స్పెక్టర్లు చలపతి, ప్రసాద్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్వామీజీకి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ అభివృద్ధికి వ్యతిరేకంగా సైంధవుడిలా మారారని విమర్శించారు. నదీ గర్భంలో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోందని చెప్పడం జగన్ అవివేకమని అన్నారు. కరుణాకర్ రెడ్డి హావాభావాలు ప్రదర్శిస్తూ మాట్లాడితే తప్పులు ఒప్పులుగా మారవని స్పష్టం చేశారు. దేవుడితో ఆటలాడొద్దని హెచ్చరిస్తూ తప్పు చేసిన వారు తప్పక అరెస్ట్ అవుతారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు మచ్చలేని పాలన సాగిస్తుండగా వైసీపీ నేతలు ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణమే కాకూడదు, నదీ గర్భంలో అమరావతి నిర్మాణం చేస్తూ ఉండాలని ఆయన ఒక పక్క నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల రాక్షస పాలన తలపించే విధంగా ఏ విధంగా పరిపాలన చేశాడో ప్రజలందరూ చూశారు. అందుకే 11 సీట్లకే పరిమితమైంది వాళ్ళ పార్టీ. దాన్ని కూడా మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చూస్తే 3 రాజధానుల పేరుతో 5 సంవత్సరాలు ఏ విధంగా ఆయన 5 సంవత్సరాలు కూడా ఇది చేశాడో మనం చూసాం. మళ్ళా చూస్తే విశాఖ రాజధాని అని చెప్పి ఏ విధంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి అక్కడంతా కూడా భూములు కొనుక్కోవడం, ఈ విధంగా ఏ విధంగా పాల్పడ్డాడో చూసాం. ఆయనకి అభివృద్ధి అంటే ఆయనకు నచ్చని పదంగా ఉంది. ఎందుకంటే ఏదైతే గతంలో విభజన అయిన ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించి బస్సులో ఉండి ఈ రాష్ట్రంలో ఏదైతే అక్కడ అమరావతి దీనికి సంబంధించి చూస్తే శాసన మండలి, శాసనసభ, హైకోర్టు, సెక్రటరియట్ నిర్మించి ఆ రోజు ప్రజలందరికీ కూడా ఏ విధంగా పరిపాలన అందించారో ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినాక ఆ 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశాడో, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టాడో, ఏ విధంగా అన్ని వర్గాలను కూడా ఏ విధంగా మోసం చేశాడో ప్రజలందరూ కూడా ఇంకా మర్చిపోలే. ఉన్న పలంగా నిన్న ఏదో మొన్ననే రాజధాని నిర్మాణం చేపట్టేటట్టు నిర్ణయం తీసుకున్నట్టు నిన్న ఆయన ఉలిక్కిపడి మేల్కొని ఏ విధంగా నదీ గర్భంలో అమరావతి నిర్మాణం జరుగుతూ ఉందని మాట్లాడడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి. ఏ విధంగా నువ్వు అబద్ధాలని పదే అబద్ధాలు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు వేసుకున్నావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పి. సరే వచ్చినాకైనా సరిగ్గా పరిపాలన చేసావంటే అది లేదు. హిందూ దేవాలయాలన్నిటిపైన కూడా ఏ విధంగా విధ్వంసం జరిగిందో ప్రజలందరూ చూశారు. కానీ అవన్నీ మరిచినట్టు ఈరోజు రాజధాని అక్కడ రాకూడదు, దీనిపైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలనే విధంగా నువ్వు మాట్లాడుతున్నాడు. అసలు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పు నువ్వు. వాస్తవంగా 1,00,000 కోట్లు దోచేసిన జగన్మోహన్ రెడ్డి, అదడుగు జగన్మోహన్ రెడ్డి, నా పైన కేసుల్ని త్వరగా పరిష్కరించమని సుప్రీంకోర్టును అడుగు. సుప్రీంకోర్టుని ఏవడగాలి? ప్రజలకు సంబంధించి ప్రజారంజకమైన రాజధాని నిర్మాణం చేస్తూ ఉంటే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి కానీ దాని యొక్క అభివృద్ధికి అనేక విధాలుగా కూడా వాళ్ళు చేయూతను అందిస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఈరోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారో ప్రజాస్వామ్యవాదులంతా విస్తుపోతూ ఉన్నారు ఈరోజు. ఆ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన కొనసాగింది అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే మనం చూసాం మన కుప్పంకు సంబంధించి రాయలసీమకు ఏదో జరిగిపోయింది, రాయలసీమకు అన్యాయం జరిగిపోయింది అనే విధంగా ఇక్కడ నాయకులు అక్కడ మాట్లాడతారు. కుప్పంలో ఏం జరిగింది? సినిమా సెట్టింగ్ మారిగా ఒక గేట్ని బిగించి ఆ గేటు ముందు ట్యాంకర్లతో నీళ్లు నింపి అక్కడ రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి వరాలు ఇచ్చారనే విధంగా ఆ ఛానల్కి సంబంధించి దాన్ని అప్పటికప్పుడు కూడా గేట్లు ఎత్తి విడుదల చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు ఆ రోజు. ఆయన ఇంకా హెలికాప్టర్ కూడా బయలుదేరారు అక్కడి నుంచి. ఆ సెట్టింగ్స్ అన్నీ సినిమా సెట్టింగ్స్ మార్గం అన్నీ తీసుకెళ్ళిపోయారు. జనాలు పోయి చూస్తే కాళ్ళు కడుక్కోవాలన్నా కూడా నీళ్ళు లేవాడు. అదే చంద్రబాబు నాయుడు గారు నీటిని తరలించి ఏ విధంగా కుప్పంలో కానీ ఇతరత్ర ప్రాంత రాయలసీమకు మొన్న మీరందరూ చూశారు. అది ప్రజారంజకమైన పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన
నీటిని తీసుకురావడం, విడుదల చేయడం, చూడడం, ప్రజలంతా కూడా కేరింతలు కొట్టడం చూసాం మన రైతులంతా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిచేది అతను చూడలేకపోతా ఉన్నాడు. కాబట్టి అతని ఇష్టం వచ్చినట్లు నిన్న మాట్లాడిన మాటలు, ప్రెస్ ముందు మాట్లాడిన మాటల్ని ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా దానికి అడ్డు తగిలే సైంధవుడు ఏ విధంగా అడ్డు తగులుతారో ఆ విధంగా పాత్ర పోషిస్తూ ఉన్నాడు అతను. కాబట్టి ఇతని పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. అదేవిధంగా మొన్న జరిగిన ఘటన ఏదైతే తిరుమలకు సంబంధించి మద్యం బాటిళ్ళు ఏ విధంగా అక్కడికి చేరాయి, దానిపైన ఏ విధంగా పోలీసులు ఆ రోజు దానిపైన సమగ్ర విచారణ కూడా చేస్తామని కూడా అవి బయట వచ్చిన విజువల్స్ బయట వస్తాయని కూడా చెప్పడం, తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ కూడా వాళ్ళు ఏ విధంగా వైసీపీకి సంబంధించిన కోటి కానీ, అదేవిధంగా నవీన్ కానీ, మోహన్ కృష్ణ కానీ వీళ్ళందరిపైన కూడా కేసు బుక్ చేయడం, ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడతారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఆ యొక్క దీనికి సంబంధించి పెట్టేటప్పుడు విజువల్స్ ఉన్నాయా అని ప్రశ్న. ఏమన్నా అర్థం ఉండాలి. పెట్టేవాడు వీడియో పెట్టేది అది కటింగు, మళ్ళా డ్రామా ప్లే చేయడం. కరుణాకర్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఎన్ని హావభావాలతో చెప్పినా కూడా ఏ విధంగా శ్రీవారి ప్రతిష్టను అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో, నెయ్యి కల్తీ కానీ, అదేవిధంగా ఈ యొక్క పరకామణి చోరీ కానీ, ఇతరత్ర బంగారు దోపిడీ ఏ విధంగా జరిగిందో కళ్ళకు కట్టినట్లు మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ పుంకాల కథనాలు వచ్చాయి. మర్చిపోతా ఉన్నారు మీరు. ఏదైతే మీరు స్వయంగా మన అలిపిరి దగ్గర శ్రీవారికి అపచారం జరిగిందని చెప్పి శనేశ్వరుని విగ్రహాన్ని చూపెట్టి విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పింది మీరు అవునా కాదా? ఆ రోజు అడగాలి, దీనిపై నేను దేనికైనా రెడీ అని. అది లేదు. మళ్ళా చూస్తే అనేక దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కూడా మీరు సవాల్ విసురుతూ ఉన్నారు. స్వామివారితో పెట్టుకున్న ఎవరైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా శిక్ష అనుభవిస్తారు. ప్రెస్ మీట్ పెట్టి నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేయండి చూస్తాను, అది కాదు. అరెస్ట్ చేసే ఇది వస్తే, అన్నీ బయట వస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, లేకపోతే ధర్మారెడ్డి అరెస్ట్ అవుతారా, లేకపోతే కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవుతాడా, వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడా, కాలం నిర్ణయిస్తుంది. స్వామివారి కళ్ళు తెరిచిన వెంటనే మీరు ఖచ్చితంగా కూడా ఊసలు లెక్కించడం అనేది ఖాయం. అది ఎవరెవరు ఎప్పుడు ఏమనేది స్వామివారి యొక్క దీనిపైన ఆధారపడి ఉండదనే వాస్తవాల్ని మరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చాలా కాలం పాటు టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు. మేము పదే చెప్పాం, మీరు కరెక్ట్గా ఉంటే ఎన్నికల ముందు దేవుని ప్రసాదాల గురించి నేనే స్వయంగా ప్రస్తావించిన వెంకటగిరి సభలో. ఎందుకంటే మేము అనాదిగా కూడా స్వామివారి మాడవీధుల్లో నేనే కాదు, అక్కడున్న భక్తులు కానీ, తిరుపతిలో ఉన్న భక్తులు కానీ ఎప్పుడు తిరిగినా కూడా గుమగుమలాడుతూ ఉండేది నెయ్యి సువాసనలతో. ఇది వాస్తవం. హావభావాలతో నువ్వు ఏమి చెప్పినా జరిగిపోతానే కరెక్ట్ కాదు. నీకు తెలుసు ఆ విషయం, తెలియకుండా మాట్లాడడంలా. తెలిసినప్పుడు మేము ఆరోపణ చేసినప్పుడు నువ్వు అంత కరెక్ట్గా ఉంటే ఆ రోజే విచారణకు ఆదేశించవచ్చు కదా. మీరే కదా ప్రభుత్వం ఉంది, మీరే కదా అలా చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దీనిపైన అక్రమ కేసులు బనాయించింది మేము కాదు. ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తాను. అక్రమ కేసులు పెట్టింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మీరందరూ కూడా, వైసీపీ నాయకులందరూ కూడా, ఎక్కడెక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులపైన అక్రమ కేసులే పెట్టడమే కాకుండా గొంతులు కోసేసినారు. కరుణాకర్ రెడ్డి ఎందుకు గొంతులు కోసినారు, చంపేసినారు. ఇవన్నీ వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరిగింది. ఈరోజు తగుదనమ్మా అని చెప్పి తిరుపతిలో జరిగిన సంఘటనకు సవాలు విసిరితే ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు హైకోర్టు చెప్తూ ఉంది నెయ్యికి పరకామణికి సంబంధించి కేసులో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిందని హైకోర్టు వ్యాఖ్యలు నిన్న మొన్న చూసినారు మీరు, నిన్న కానీ ఈరోజు కానీ వచ్చాయి. దానికి చెప్పండి సమాధానం. మీరు పోలీసులు ఈరోజు ఈ కేసు గురించి పోలీసులు
తప్పుపడుతూ మాట్లాడుతూ ఉన్నారు మీరు. స్వామివారికి లక్షల కోట్లకు సంబంధించి ఏదైతే కోట్లాది రూపాయల సొమ్ముని పరకామణిలో దొంగతనం జరిగినప్పుడు దానికి సంబంధించి పోలీసులంతా కూడా మీరు చెప్పినట్టు ఆడారు, ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆడారు, పోలీసులు మీరు చెప్పినట్టు టీటీడీ చైర్మన్లు చెప్పినట్టు ఆడారు. ఇక్కడ మీరు ఈరోజు బిఆర్ నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక్కటి చెప్పండి సూటిగా సమాధానం. ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు లేవు, ఎంతమంది లేరు? టీటీడీకి జగన్మోహన్ రెడ్డి సమీప బంధువే చైర్మన్లు కావాలన్నా ఇక్కడ 5 సంవత్సరాల కాలం? చెప్పండి సూటిగా. జగన్మోహన్ రెడ్డి బంధువులే ఇక్కడ 5 సంవత్సరాలు టీటీడీ చైర్మన్గా వ్యవహరించాలి ఏదైనా శిలాశాసనం రాసుకొని పెట్టింది వాస్తవం కాదా? ఇన్ని నీతులు మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఎంపీ ఎలక్షన్ ఏం జరిగింది ఇక్కడ? ఎంపీ బై ఎలక్షన్ ఏ విధంగా జరిపారు ప్రజలందరూ చూశారు. ఈరోజు నీతులు ఈరోజు చెప్పినంత మాత్రాన వాస్తవాలు ఈరోజు మరుగున పడిపోవు. టౌన్ బ్యాంక్ ఎలక్షన్ ఏం చేశారు మీరు? మమ్మల్ని అంతా కూడా షేర్ హోల్డర్లందరినీ కూడా ఇళ్లలో పెట్టి బీగాలు వేసి పోలీసులను పెట్టి మీ ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేసుకొని టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ చేశారు. మర్చిపోయినట్టుంది మీరు. దొంగ ఓట్లతో దొంగ ఓట్లని సృష్టించి తిరుపతిలో ఏ విధంగా ఎన్నికలు జరిపారు మీరు? మీరే నేతృత్వం వహించారు. నగరపాలక సంస్థ ఎన్నికలు గుర్తు చేస్తాను. ఇవన్నీ కూడా తిరుపతి శ్రీవారి పాదాల చెంత మీరు ఏ విధంగా రాజకీయాలు నెరిపారో ఈరోజు గుర్తు చేస్తామన్న కరుణాకర్ రెడ్డి గారికి. నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగితే బాక్సులు మార్చేసినారు మీరు. బాక్సులు మార్చేశారండి. ఓటర్లని ఏదైతే ఆ యొక్క దీనికి సంబంధించిన నామినేషన్లు వేయకుండా వందల కొద్దికి కార్యకర్తల్ని పోలింగ్ స్టేషన్ల దగ్గర ఆ యొక్క నామినేషన్ పత్రాలు వేయకుండా ఏ విధంగా వందల మందిని క్యూలో నిలబెట్టారో మర్చిపోయారా? ఇంకేం మాట్లాడతారు మీరు నీతులు? ఈ విధంగా తిరుపతి రాజకీయంగా భ్రష్టు పట్టించేశారు. స్వామివారి ప్రతిష్ట కోసం కోట్లాది మంది ఆరాధించే దైవం, ఆయనతో కూడా మీరు ఈ విధంగా పెట్టుకొని మాట్లాడతాం. అధికారం లేనప్పుడు కూడా ఈ మారిగా మాట్లాడడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తా ఉన్నాం. తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం 6:30 ప్రాంతంలో 450 మెట్టు వద్ద చిరుతను చూసిన భక్తులు భయంతో పరుగులు పెట్టారు. అనంతరం టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన సిబ్బంది ముందుగా శ్రీవారి మెట్టు మార్గాన్ని కాసేపు మూసివేశారు. సుమారు 2 గంటల పాటు మూసివేసి ఇటు విజిలెన్స్ అటు అటవీ శాఖ అధికారులు 450 మెట్టు వద్దకు చేరుకుని చిరుత కదలికలను గుర్తించిన సిబ్బంది చిరుతను అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. అయితే భక్తులు గుంపులుగా వెళ్లాలని, చంటి పిల్లలను ఒంటరిగా వదలకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ తిరుమలకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకోజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు, అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు బాబుస్వామి, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, చలపతి తదితరులు పాల్గొన్నారు. రేణిగుంటలో బాలాజీ డివిజన్ సాధన ఉద్యమం ఊపందుకుంటోంది. రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బాలాజీ డివిజన్ సాధన సమితి కీలక సమావేశం నిర్వహించింది. పరిపాలనా సౌలభ్యం కోసం బాలాజీ జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. బాలాజీ రైల్వే డివిజన్ అనేది ఈ ప్రాంత వాసుల కళ. గత 35 సంవత్సరాలుగా వివిధ దశల్లో అంతమంది నాయకులకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అందరికీ విజ్ఞప్తులు చేస్తూ ఉన్నా దీని కళ సాకారడం లేదు. ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే నినాదం స్టార్ట్ అయింది. ఎందుకంటే మన రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడింది. దాంట్లో ఈ బాలాజీ రైల్వే డివిజన్ ప్రస్తావన ఉంటుందని అందరూ ఆశించారు. కానీ దీన్ని ఊసే లేదు. ఎందుకంటే అమరావతి ప్రాంతానికి
రెండు ఉన్నాయి పక్కనే. విజయవాడ గుంటూరు డివిజన్ 30 కిలోమీటర్ల దూరంలోనే 2 డివిజన్ కేంద్రాలు. ఉత్తరాంధ్ర విశాఖపట్నం జోన్ ఉంది, డివిజన్ ఉంది విశాఖపట్నం కేంద్రంగా. బట్ రాయలసీమ ప్రాంతానికి ఎత్తుకుంటే ఇక్కడి నుంచి చాలా సుదూర ప్రాంతమైన గుంతకల్లో కర్ణాటక బార్డర్లో డివిజన్ ఉంది, బ్రిటిష్ కాలం నుంచి ఉంది. సో ఇప్పుడు ఈ 4 డివిజన్లతో పాటు మనకి 5వ డివిజన్ ఏర్పాటు చేయమని అడుగుతున్నాము. సో రాష్ట్ర విభజన తర్వాత ఏ విధంగా 13 జిల్లాలు 26 జిల్లాలై మళ్ళీ 28 జిల్లాలు అయినాయో, ఈ పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, ఆర్థిక అభివృద్ధికి కానీ, యువతకు ఉపాధి అవకాశాలకు కానీ, మరిన్ని ట్రైన్లు వచ్చే వాళ్ళకి కానీ చాలా అద్భుతంగా ఉంటుందని ఇక్కడ ప్రజల ఆకాంక్ష. సో రైల్వే డివిజన్ వస్తే విద్యార్థులకే కాదు, యువతకే కాదు, వ్యాపారస్తులకే కాదు, రైతులకే కాదు, ప్రజలకు కాదు, అందరికీ అన్ని వర్గాల వారికి ఉపయోగం. ఎందుకంటే ఇక్కడ మంచి కార్గో టెర్మినల్ కూడా ప్రపోజల్ వస్తుంది. ఈ చాలామంది చూస్తుంటాం, రైతులు టమాటా కానీ మామిడి కానీ రోడ్ల మీద పారబోసే సందర్భాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సో ఈ కార్గో టెర్మినల్ వస్తే ఫ్రీజర్ కంటైనర్లు వచ్చాయంటే అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి కానీ చాలా ఎక్స్పాండ్గా బాగుంటుంది. సో తిరుపతి ఇక్కడి నుంచి శ్రీ సిటీ కానీ, నెల్లూరు కానీ, చిత్తూరు కానీ, కడప కానీ, మదనపల్లి కానీ, రాయవేలూరు కానీ, కాంచీపురం, తిరువళ్ళూరు డిస్ట్రిక్ట్ అన్నిటికీ సమదూరంలో ఉంది. సో ఈ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మంచి ఎక్స్పోర్టింగ్ హబ్ అవుతుంది. అదేవిధంగా రైల్వే డివిజన్ తిరుపతి నుంచి కాట్పాడి, తిరుపతి ధర్మవరం, ఇట్లా కడప, నంద్యాల, కొత్తగా వస్తున్న కాళహస్త్రి, నడుకుడి, మళ్ళీ తిరుపతి టు ఒంగోలు, కడప టు బెంగళూరు, ఓబులవరపల్లి, కృష్ణపట్నం ఇవన్నీ కూడా కలుపుతూ తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ ప్రజల్లో నుంచి వస్తుంది. దీన్ని మేము అంచెలంచెలుగా గత 3 నెలలుగా తిరుపతిలో ఇంటలెక్చువల్స్ మీటింగ్ కానీ, ప్రజలకు అవగాహన సదస్సు కానీ, ర్యాలీలు కానీ అంతా జరుపుతున్నాము. సో ఇక్కడ రేణుగుంట ప్రాంతమే రైల్వే మీద ఆధారపడి రైల్వే ఉద్యోగులు వాళ్ళే ఉంటారు. ఇక్కడ పాపులేషన్ మోర్ దాన్ 60-70%. సో ఇదంతా కూడా రైల్వేకి సంబంధించిన హబ్ ఇది. సో బ్రిటిష్ కాలం నుంచి ఉంది ఇది. సో 1951లో రైల్వేలు 6 జోన్లతో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1966లో 9 జోన్లు అయింది. తర్వాత 2003లో 16 జోన్లు అయింది. డివిజన్స్ 71 డివిజన్స్ అయినాయి. ఇట్లా అంచెలంచెలుగా రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు తిరుపతి ప్రస్తావన లేదు. తిరుపతి రేణుగుంట కలిపితే 400 కోట్ల ఇన్కమ్ ఉంది సంవత్సర ఆదాయము. సో ఇన్ని ట్రైన్స్ స్టార్టింగ్ కానీ టెర్మినేటింగ్ కానీ ఉన్న ట్రైన్లు ఇంత పొటెన్షియల్లో ఉన్న ఇది భారతీయ రైల్వేల్లోనే కనీసం డివిజన్ కేంద్రంగా కానీ జోనల్ కేంద్రంగా కానీ లేని స్టేషనే లేదు భారతీయ రైల్వేల్లో. సో మేము రైల్వే మినిస్టర్ గారిని కూడా లాస్ట్ మంత్ కలవడం జరిగింది. సో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి, మరియు కృష్ణదేవరాయలు గారు, మన చిత్తూరు ఎంపీ గారు, తదితర ఎంపీలు అందరితో కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన దాన్ని స్టడీ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము ఈ రేణుగుంటలో ఒక అవగాహన ర్యాలీ శనివారం 10వ తారీఖు ఎల్లుండి ఉదయం 10 గంటలకి ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ నుంచి రైల్వే స్టేషన్ వరకు నడక ర్యాలీ, అవగాహన ర్యాలీ జరుపుతున్నాము. ఈ సందర్భంగా అందరికీ విన్నవించడం ఏంటంటే దీంట్లో భారీ ఎత్తున పాల్గొని మన సంఘీభావం తెలిపి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. విశాఖపట్నం కొత్తగా జోన్ మనకి ఇచ్చారు. మనకు ఆ జోన్ విశాఖపట్నం జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ 4 డివిజన్లు ఉన్నాయి. మనకు పరిపాలన సౌలభ్యం కోసం మనకు తిరుపతిలో ఒక బాలాజీ డివిజన్ కావాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి తిరుపతి ప్రజలు, మన గిరి గారు అయితేనేమి, తిరుపతి ప్రజలైతే ప్రతి ఒక్కరు కూడా బాలాజీ రైల్వే డివిజన్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ మనకు దగ్గరగా డివిజన్ అంటే ఏం లేదు. గుంతకల్ వచ్చి 320 కిలోమీటర్లు. కాబట్టి మనకు ఏ పని కావాల్సి ఉన్నా విజయవాడ దగ్గర పోవాలన్నా, గుంతకల్ పోవాలన్నా, సికింద్రాబాద్ పోవాలన్నా దూరం అయిపోయినాయి. మనకు దగ్గరగా ఉండే డివిజన్ వచ్చి గుంతకల్ మనకు డివిజను. కాబట్టి మనకు తిరుపతిలో డివిజన్ పెట్టుకుంటే మనకు కావాల్సిన బస్సులన్నీ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా తిరుపతి నుంచి గూడూరు, తిరుపతి నుంచి ఇటు కాట్పాడి, ఇటు పుట్టపర్తి, నగిరి, పుత్తూరు, అదేవిధంగా వచ్చి కడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట, కృష్ణపట్నం, ఓబులవరపల్లి, శ్రీకాళహస్తి, నడికుడి, గూడూరు నుంచి మనకు
దగ్గరగా ఇప్పుడు కొత్త 3వ లైన్ కూడా వస్తుంది. అదేవిధంగా మనకు అన్ని విధాలా డెవలప్ కావాలంటే CCT ఉంది, కొన్ని లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ లక్షల టన్ను ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకు గూడ్స్ కారిడార్ లేదు. గూడ్స్ ఇది తడలో వచ్చేసి ఒక గూడ్స్ ఫార్మేషన్లో పెట్టుకునే దానికి కానీ తర్వాత ఎక్స్పోర్ట్ చేసేదానికి కానీ తడలో కొన్ని లైన్లు ఏర్పాటు చేసుకుంటే లోడింగ్ పాయింట్ పెట్టుకుంటే మనకు కావాల్సిన వస్తువులను ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు తిరుపతి నుంచి అన్ని పుణ్యక్షేత్రాలకి తిరుపతి ట్రైన్లు కావాలి. తిరుపతిలో రేణిగుంట ఇది తిరుమల కలిపి సంవత్సరానికి 400 కోట్ల ఇన్కమ్ వస్తూ ఉంది. ఈ బాలాజీ డివిజన్ పెట్టడం వల్ల కొన్ని వేల మందికి మనకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చేదే కాకుండా యువతకి ఈరోజు 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి. తర్వాత కొన్ని లక్ష మంది ఈ బాలాజీ డివిజన్ వచ్చిన తర్వాత జనాభా పెరుగుతారు. అదేవిధంగా తిరుపతి నుంచి పుట్టపర్తి వరకు ఆ లైన్ పుట్టపర్తిని కూడా తిరుపతి బాలాజీ డివిజన్లో కలపాలి. అదేవిధంగా మనకు ఈ కృష్ణపట్నం, ఓబులార్పల్లి, ఈ కృష్ణపట్నం కూడా సికింద్రాబాద్ జోన్లో కలిపినారు. ఆ కృష్ణపట్నాన్ని కూడా మనకు బాలాజీ డివిజన్లో కలపాలి. తిరుపతికి లక్షల మంది యాత్రికులు వస్తూ ఉన్నారు. ఇలా సౌకర్యార్థం మనకు కొత్త ట్రైన్లు వేసుకోవాలన్నా, కొత్తగా ఎక్స్ట్రా బోగీలు వేసుకోవాలన్నా కూడా ఒక డివిజన్ అంటూ ఒకటి ఉంటే మనకు కావాల్సిన బస్సులని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి రాబోయే దినాల్లో మనకు తిరుపతికి బాలాజీ డివిజన్ కావాలని చెప్పేసి మన గిరిజన గారు కానివ్వండి, తిరుపతి ప్రజలు కానీ మొత్తం కూడా ఈ బాలాజీ డివిజన్కి కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రేపు రేణిగుంటలో కూడా ఈ పాదయాత్ర జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రేణిగుంటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతిలోని DPR కళ్యాణ మండపంలో దేశ సౌభాగ్యం మరియు రక్షణ కోసం శత్రు సంహార యాగం ఘనంగా నిర్వహించారు. లయన్ మౌర్య రాయల్ కింగ్డమ్ సంస్థ వ్యవస్థాపకులు అజిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి చెన్నై నుండి విచ్చేసిన స్వామి దత్తా గురుజీ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా పూజలు జరిగాయి. మన దేశ శత్రువుల నాశనం, సైనిక దళాల బలోపేతం మరియు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఈ యాగం నిర్వహించారు. భారతదేశం విశ్వగురువుగా అఖండ భారత్ గా ఎదగాలని పార్లమెంట్ లో ప్రతిష్ఠించిన సెంగల్ మరియు అశోక స్తంభం ప్రతిరూపాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేశ పాలకులకు, రక్షణ వ్యవస్థకు భగవంతుని ఆశీస్సులు కలగాలని ఈ సందర్భంగా సంకల్పించారు. మేము త్రిశూర్లో అయిన ఒక సంస్థ, ఆ సంస్థకి అధినేత వచ్చేసి మిస్టర్ అజిత్ కుమార్. ఈయన కేరళ, అక్కడ ప్రముఖ సామాజిక సేవకుడు. సో ఇక్కడ వచ్చేసి మేము పలు చోట్ల 9 సంవత్సరాలుగా మేము పలు చోట్ల యాగాలు చేస్తున్నాం. మన భారతదేశానికి మరియు మన సేనకి బలపడాలని చెప్పి మా ప్రథమ ఆరాధక దేవుడు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్ స్వామి అంటారు. ఆయన దేవసేనాధిపతి కాబట్టి ఆయన ఒక అనుగ్రహం మన దేశం మీద, మన సైన్యం మీద ఉండాలా. అది ఉంటే కాబట్టి అప్పుడే మనం ఒక శక్తిశాలిగా ఎదగాలని చెప్పి మేము చేసేది ఏంటంటే ఫస్ట్ అయోధ్యలో చేసాం డిసెంబర్ 22కి. 26వ తేదీకి వచ్చేసి మేము ఉజ్జయినిలో చేసాం. ఇది మా 3వ యాగం. ఇక తిరుపతిలో చేస్తున్నాం. మళ్ళీ జనవరి 26కి మేము వచ్చేసి మన న్యూఢిల్లీ రిపబ్లిక్ డే రోజు న్యూఢిల్లీలో పెద్ద యాగం చేస్తున్నాం. చేసేది ఒకే ఒక ఇంటెన్షన్, మన భారతదేశం విశ్వగురు అవ్వాలి, అఖండ భారత్ అవ్వాలి అని చెప్పి ఒక సంకల్పంతో కార్తీక్ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి సంకల్పంతో యాగం చేస్తున్నాం. దీనికి ప్రధానంగా మీరు చూడొచ్చు సెంగోల్ ఉంటుంది. సెంగోల్ అంటే ఒక రాజుకి తన అస్త్రమెట్లో అట్ట సెంగోల్, ఆయన సుబ్రహ్మణ్య స్వామికి సెంగోల్ అతని చేయిలో ఉంటుంది. మన పార్లమెంట్లో కూడా మోదీ గారు రీసెంట్గానే సెంగోల్ పెట్టారు. అంటే ఆ మహత్వం తెలుసుకొని పెట్టారు కాబట్టి దానికి ఒక శక్తి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో అక్కడ రాజ్యం కానీ అన్ని పరిపాలించేది బాగుంటుంది. ఇంకోటి చూసారంటే అశోక స్తంభం ఉంటుంది. అశోక స్తంభం మన భారతదేశం చిహ్నం. సో దానికి ఒక రిప్రజెంట్ చేసుకుని మనం దేశానికి మంచి ఒక కార్తీక్ స్వామి లేదా దేవుని అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుతూ భారతదేశం విశ్వకు రావాలని ఒకే ఒక కోరికతో సంకల్పంతో మేము కార్యక్రమం చేస్తున్నాము. చాలా థ్యాంక్ యూ. వీఆర్ డివోటీ ఆఫ్ లార్డ్ సుబ్రహ్మణ్య. వీ డు ద పూజ యజ్ఞ యాగం ఫర్ అవర్ కంట్రీ. వీ విల్ డూ ద 4 pujas in our 4 cities. We first will do in December 22 in Ayodhya. Then we will move to Ujjain, December 26 in Ujjain. Then after we do today in Tirupati. Then December 26 in Delhi, Republic Day, we do the Mahayajna in Delhi. We have motivation only one thing, nation is first. Our enemies, national enemies destroyed our
Commander-in-Chief, Lord Muruga, Lord Subramania. So we pray Lord Muruga to save our country. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో విశేష సంతృప్తి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి. తిరుమలలో మద్యం హోటల్స్ లభ్యం వ్యవహారంలో బీఆర్ నాయుడు అత్యుత్సాహం. చంద్రబాబు ప్రోద్బలంతో తప్పుడు కేసులు టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ ఆరోపణ. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం, పరుగులు తీసిన భక్తులు. తిరుపతిలో ఘనంగా జరుగుతున్న రోడ్డు భద్రతా వారోత్సవాలు, హెల్మెట్ తోనే ప్రాణ భద్రత లభిస్తుందన్న రవాణా శాఖ అధికారి సుబ్రహ్మణ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.